ఫ్రెండ్స్, మేమైతే ఇవాళ బిర్యానీ సండే కదా, సండే స్పెషల్ అని బిర్యానీ చేయబోతున్నాం. నా కొడుకు నేను కూడా హెల్ప్ చేస్తాం మమ్మీ అని హెల్ప్ చేస్తున్నాడు. మసాలా అంతా నేను వేస్తుంటే నా కొడుకు మొత్తం కలుపుతున్నాడు. ఇప్పుడు ఇద్దరం కలిసి అయితే రెడీ చేయబోతున్నాం బిర్యానీ. ఇలా సండే మమ్మీ ఖచ్చితంగా చేయాలంటే ఖచ్చితంగా ఇద్దరం పోయి చికెన్ తెచ్చుకొని ఇప్పుడు ముక్కలకేమో మసాలా పట్టిస్తున్నా. బియ్యం కడిగేసిన. ఇప్పుడేమో ఇవి వండబోతున్నాం ఫ్రెండ్స్. మసాలా డబ్బాలన్నీ కింద పెట్టుకొని కింద కూర్చొని నెమ్మదిగా కలుపుకుంటున్నాం. టైంపాస్గా మాట్లాడుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా కలుపుతున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా పిల్లలతో మాట్లాడుకుంటూ బిర్యానీ చేసుకొని సండే రోజు తింటే కిక్కే వేరుంటుంది ఫ్రెండ్స్. ఇవో మా కొడుకు మొత్తం కలిపేసిండు ఫ్రెండ్స్. మసాలా మొత్తం కలిపిండు బాగా, మసాలా ముక్కలు. ఇక తర్వాత ఈ ఆయిల్ అయితే పైనుంచి పోసుకుంటున్నా. ఆయిల్ పోసుకున్న తర్వాత మన ఇష్టం, 1-2 గంటలు ఇలా నానబెడితే బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇటేమో ముక్కలు నానబెట్టాలి, అటేమో బియ్యం కడిగి బియ్యం కూడా నానబెట్టుకోవాలి. గంటన్నర తర్వాత వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే వీడికే చాలా లేట్ అయిందని ఇప్పుడైతే వండేస్తున్నాం. 1/2 అవర్ ఏమో నానబెట్టినాం, ఇప్పుడు వండిస్తున్నాం ఫ్రెండ్స్. ఆకలి అవుతుందని మా పిల్లలు ఆగట్లేదు, అందుకోసం వండుతున్నాం. ఈ సైడ్ ఏమో బియ్యం పెట్టుకున్నాం, ఇంకో సైడ్ ఏమో ముక్కలు ఉడికించుకుంటున్నాం. అన్నం అయితే 75% ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఉడికించుకున్న తర్వాత అన్నం వేసుకోవాలి కింద మాడకుండా. నేనైతే ఈ విధంగా చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో, ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రైస్ ఒక సైడ్, ముక్కలు ఒక సైడ్ ఉడికించుకున్న తర్వాత దమ్ చేసుకుంటాను. మీరు ఎలా వండుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దమ్ చేసుకుంటాను. వన్ కేజీ రైస్ అండ్ 1 కేజీ చికెన్తో చేసినాను బిర్యానీ. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా అని నేను వండిన బిర్యానీ ఎలా ఉంది? సూపర్. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? కలర్ఫుల్ బ్యూటిఫుల్. కలర్ఫుల్ బ్యూటిఫుల్, ఇంకా సూపర్ నైసా? ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ విధంగా ట్రై చేశాను. మీరు ఎలా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు కూడా చేసి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.